మా ఊరి చివరనున్న మొండి చెట్టు దగ్గర నిమ్మకాయ పెడితే జస్ట్ నల్లగా అవుతుంది అనుకున్నా, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ అయింది. వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. ఇది మొండి చెట్టు పార్ట్ 2. ఈ రోజు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా లేరు, ఒక్కనే అయితే వెళ్తున్నా. అందులో ఈ రోజు అమావాస్య. అసలు నేను తిరుపతి వెళ్ళి వచ్చే వరకు కూడా కావట్లేదు. వచ్చినామని మా ఫ్రెండ్స్ కి అయితే చెప్పినా వెళ్దామని, కానీ వాళ్ళైతే రానన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మీలాగానే వీడియోలు చూసినాక తెలిసింది ఆ మొండి చెట్టు కదా, అందుకే ఇప్పుడు రానంటున్నారు. మొదలు పెట్టింది నేనే కాబట్టి ముగించేది కూడా నేనే, అందుకే ఒంటరిగా వెళ్తున్నా. ఆ మొండి చెట్టు దగ్గరికి వెళ్లే కొద్దీ ఇంకా భయం వేస్తుంది. ఆ నిమ్మకాయ ఏమైందా, అసలు నల్లగా అయిందా కాలేదా, ఇంకేమన్నా అయిందా. దారిలో వెళ్తుంటే ఆ మొండి చెట్టుకు దగ్గరలోనే గొర్రెలు మేపుకుంటూ కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు అక్కడికి వెళ్ళొద్దని, కానీ మనం విన్నాం. చాలా సేపు కష్టం తర్వాత ఆ మొండి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసా. నిజం చెప్తున్నా, అడుపులో ఏడుకొండల స్వామి ప్రసాదం అయితే ఉంది. ఏదేమైనా సరే దగ్గరికి వెళ్తా, చూస్తా, చూపెడతా. ఇక ధైర్యం తెచ్చుకుని 3 days నుంచి ఆ మొండి చెట్టు దగ్గర ఉన్న నిమ్మకాయని చూస్తే నార్మల్ గానే ఉందని ఒక్కసారి అయితే తీసి చూసా. ఆ నిమ్మకాయ మొత్తం బ్లడ్ తోనే ఉంది, పిండితే మొత్తం బ్లడ్ లాగానే వస్తుంది బయటికి. అసలు ఆ పచ్చటి చెట్టు పక్కన మొండి చెట్టు ఉండమేంటి, దానికి నిమ్మకాయ పెడితే రెడ్ గా రావడం ఏంటి, ఇదంతా చూసినాక ఎవడన్నా ఉంటాడా. కానీ నేను ఉన్నా. మీరు ఈ వీడియోకి 200k లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. గుండెని రాయి చేసుకుని నైట్ టైం అయితే ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేస్తా. 200k లైక్స్ కావు కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా. చూద్దాం ఈ మొండి చెట్టు దగ్గర ఆ నిండు గర్భిణి ఆత్మ ఇంకా ఉందో లేదో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఉంటా మరి, లవ్ యూ, బై.